హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 108. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బట్ తన మెంటాలిటీ మాత్రం బాబోయ్ చాలా డేంజర్ ఈ అమ్మాయి అన్నాడు సూర్య శుభ ఫోన్లోని పావని పెళ్లి పిక్స్ చూస్తూ. కోపంగా చూసింది శుభ సూర్య మాట విని. అబ్బా, చెల్లెల్ని అనగానే అక్కకి కోపం వస్తుంది రోయ్ అన్నాడు శుభని చూసిన జశ్వంత్. మరి రాధా, తను చిన్నపిల్ల కదా అంటుంది శుభ సూర్య చేతిలోని ఫోన్ తీసుకుంటూ. దానికి వాట్ అన్నారు ఇద్దరు కోరస్గా. అంతేగా మరి, తెలివి ఉన్న అమ్మాయి అయితే తన ఫ్యామిలీ ఉండగా ఇలాంటి రాంగ్ స్టెప్ తీసుకుంటుందా? తనకి మెచ్యూరిటీ అస్సలు లేదు అని శుభ అనగానే, అసలు మెచ్యూరిటీ లేనిదే నీకు. ఆ అమ్మాయికి చాలా ఉంది కాబట్టే తన లైఫ్ తను చూసుకుంది. కాకపోతే తను చేసింది మంచి పని అని నేను చెప్పడం లేదు. తను పక్కా సెల్ఫిష్. ఎంత సెల్ఫిష్ అంటే తనని ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు ప్లస్ ప్రాణంలా చూసుకునే భర్తనే కాదు, అట్లీస్ట్ తనకు పుట్టిన పాప గురించి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. నన్ను అడిగితే తనకు అసలు తల్లయ్యే అర్హతే లేదు అని నా ఒపీనియన్ అన్నాడు సూర్య. 100% కరెక్ట్. బేబీ రాకముందు సుదీప్తో పెళ్లి అయ్యాక వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. అనవసరంగా చిన్న పాపని సఫర్ చేస్తుంది వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అన్నాడు జశ్వంత్. అలా అనగానే, ప్లీజ్ అలా అనకండి, తను సెల్ఫిష్ కాదు, తనకేం కావాలో తెలీదు అంటుంది శుభ. ప్లీజ్ శుభ, నువ్వు మరీ సెంటిమెంట్ చూపించకు. ఎంత నీకు చెల్లెలైతే మాత్రం కనిపిస్తున్న నిజాన్ని కూడా ఒప్పుకో. అయినా అందరినీ సమానంగా చూసే నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఇవి కావు. తను నీ సిస్టర్ అనేసరికి సెంటిమెంట్తో కొట్టుకుపోతున్నావు అన్నాడు సూర్య. నో సూర్య, సీరియస్ గా చెప్తున్నాను. తను కరెక్ట్ అని నేను అనడం లేదు, కాకపోతే తనకు మెచ్యూరిటీ లేదు అంటున్నాను. తనని సమర్థించడం లేదు, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నేనేమి తనకి సైడ్ తీసుకోవడం లేదే. మీరే ఆలోచించండి. ఎగ్జాంపుల్, మనకి ఏదైనా వస్తువు కావాలి అంటే, ఇన్ఫాక్ట్ డ్రీమ్ వెహికల్ లేక ఎక్స్పెన్సివ్ ఫోన్, ఇలా ఏదైనా మనం బాగా ఆశపడి ఇష్టపడి కొనుక్కున్నది ఏదైనా, లేదా ఎవరైనా కొనిచ్చినా అది మనకు దక్కడానికి చాలా టైం పడుతుందనుకో. కొంతకాలానికి అది మన చేతికి వస్తే మనం దాన్ని అపురూపంగా చూసుకుంటాం, జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఎందుకంటే మనం దాన్ని సంపాదించడానికి చాలా వెయిట్ చేసాం కాబట్టి దాని విలువ మనకు తెలుసు. ఇలా చాలా వరకు అందరూ ఫేస్ చేసిందే, మెయిన్గా మిడిల్ క్లాస్ పీపుల్స్. అయితే ఇక్కడ అందరి లైఫ్ కి పావని లైఫ్ కి అదే తేడా, మీరే గమనించండి. తను లైఫ్ లో ఏ ఒక్కదాని కోసం అసలు సఫర్ అవ్వలేదు. చిన్నప్పటి నుంచి ఏది అడిగినా సరే ఇలా అడగగానే అలా తెచ్చిపెట్టే పేరెంట్స్ ఉన్నారు ఆమెకి. ఇక ఆమె డిసప్పాయింట్ అనేదే లేదు. కొన్నాళ్లకు పావని కళ్ళల్లో దేనికి వాల్యూ లేకుండా పోయింది. ప్రతిదీ చిన్న విషయంగా మారిపోయింది. ఇది కాకపోతే మరొకటి, మా పేరెంట్స్ ఉన్నారు కదా అన్న ఆమెకే తెలియని ధీమా ఒకటి ఆమె కళ్ళను కప్పేశాయి. బాబాయ్ పిన్ని ఇది ఆలోచించలేకపోయారు. ఆమెకు కష్టం అనేది తెలియకుండా ఆమె సంతోషమే కావాలనుకున్నారు. ఆ పిచ్చి తల్లిదండ్రులు అదే కోరుకున్నారు కాబట్టి తను బాధ్యత లేకుండా పెరిగేసింది. వస్తువులకి బంధాలకి ఒకే విలువ ఇస్తుంది. అందుకే అంత తేలిగ్గా అన్ని వదిలేసుకొని వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు అక్కడ చాలా ఇబ్బంది పాలవుతుంది అని శుభ అనగానే, తను బాధపడుతుందని నీకెలా తెలుసు? తను కోరుకున్న జీవితమే కదా. కాసేపు గొడవ పడతారు, మరి కాసేపట్లో ఒకటైపోతారు. నువ్వు మరీ డీప్ గా ఆలోచిస్తున్నావేమో. అన్ని ఆలోచించుకునే కదా అతనితో వెళ్ళింది. ఇక వెనక్కి చూస్తుంది అనుకుంటున్నావా అని అడిగాడు సూర్య. లేదు బావా, తను ఏ పరిస్థితుల్లో ఉందో మనకు తెలియదు. ఒక్కసారి మనం కలవాలి, కలిసి తనని అడగాలి, నువ్వు తీసుకున్న స్టెప్ నీ జీవితానికి కరెక్టేనా, అందులో నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అంటుంది శుభ. అలా అడగగానే చెప్తుందా అసలు ఎవరు నువ్వు అని ముందు అడుగుతుందేమో. తనని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని, సారీ, తన దృష్టిలో వాళ్ళు కన్న తల్లిదండ్రులు, వాళ్ళకే విలువ ఇవ్వలేదు. నేను అక్కని నీకు అంటే నీకు విలువ ఇస్తుందా?
నువ్వు అడగ్గానే చెప్తుందా? తన తల్లిదండ్రులనే వదిలేశారు. నువ్వు అడగ్గానే చెప్తుందా? తన తల్లిదండ్రులే వదిలేశారు శుభ. మనకెందుకు? నాకు తెలిసి కాస్త మెచ్యూరిటీ వచ్చే వరకు నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తే సరిపోతుంది అన్నాడు సూర్య. బావా ప్లీజ్, మీరు నాకు ఎనర్జీ, కానీ నా ఎనర్జీ తగ్గించేలా మాట్లాడకండి. తను నా చెల్లెలు అని ఇది వరకు తెలియకపోవడం వేరే విషయం. బట్ ఇప్పుడు తెలిసింది కదా. తన లైఫ్ బాగుండేలా ఒకే ఒక ప్రయత్నం చేస్తాను. కేవలం చెల్లెలు అనగానే ప్రేమలు పుట్టుకొస్తాయా అని నన్ను హేళన చేయకండి ప్లీజ్. ప్రేమదు కాదు, ఒక కడుపున పుట్టినందుకు, అక్క ప్లేస్ లో ఉన్నందుకు ఒక చిన్న బాధ్యత అనుకో. ప్లీజ్ బావా, పావనిని వెతకడానికి హెల్ప్ కావాలి. మీ వంతు సహకారం నాకు ఇస్తారా అని అడిగింది శుభ ఆశగా సూర్య చెయ్యి పట్టుకొని. తనని ప్రేమగా చూస్తూ, డెఫినెట్ గా చేస్తాను. నువ్వు అంత బతిమాలాల్సిన అవసరం లేదు. నాకు నీ సంతోషమే కావాలిరా అన్నాడు సూర్య. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది హ్యాపీగా శుభ. ఆ రోజు నైట్ భరణి ఫ్లాట్ డోర్ ఓపెన్ చేయగానే హాల్ చాలా నీట్ గా కనిపించింది. అనుమానంగా చూస్తూ బెడ్రూమ్ లోకి వెళ్ళాడు. అక్కడ కూడా బెడ్ పై బెడ్షీట్ మార్చి వారం నుంచి తను తాగి పాడేసిన సిగరెట్లు, మందు సీసాలు కనిపించలేదు. పైగా చాలా నీట్ గా ఉంది. అప్పుడే వంటింట్లోంచి సర్రం అనే శబ్దం వచ్చింది. అనుమానంగానే వెళ్లి చూశాడు. ఆల్రెడీ డ్రింక్ చేసే ఉన్నాడు భరణి, అలాగే కోపంగా కూడా. కానీ అక్కడ సీన్ వేరేగా ఉంది. పావని ఉల్లి పకోడి ప్రిపేర్ చేస్తుంది. భరణిని చూసి మళ్ళా తల తిప్పేసుకుంది చూడనట్లుగా. తన పని తను చేసుకుంటుంది. ఏంటబ్బా మార్పు? వారం నుంచి నాకు చుక్కలు చూపించి ఇవాళ నార్మల్ గానే ఉంది. ఫోన్లే, ఈ మార్పు మంచిదే. ఎలాగో ఎక్కడికి వెళ్లే ఆప్షన్ లేదు కదా, నేను తప్ప దీనికి గతి ఎవరున్నారు అని భరణి మనసులో అనుకుంటూ ఫ్రిడ్జ్ లోంచి బీర్ బాటిల్ పట్టుకుని హాల్లోకి వెళ్ళాడు. కొన్ని నిమిషాల తర్వాత, మేడం పకోడీ మీకేనా, నాకు లేదా అని అడిగాడు భరణి. పావని సమాధానం ఇవ్వలేదు, సైలెంట్ గా ఉంది. తెచ్చి ఇస్తుందేమో అని కాసేపు చూసిన భరణి తను ఇక తెచ్చి ఇవ్వదు అని అర్థం చేసుకుంటూ కిచెన్ లోకి వెళ్ళాడు. అప్పటికి తను పకోడీ ప్లేట్ లో పెట్టుకొని టమాటో కెచప్ తో తింటూ కూర్చుంది ప్లాట్ఫామ్ పైన పావని. ఆమెకి చాలా ఇష్టమైన స్నాక్స్ ఉల్లి పకోడీ అండ్ దాంతో పాటు టొమాటో కెచప్ కూడా చాలా ఇష్టంగా తింటుంది. నార్మల్ టైంలో అయితే తనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు భరణికి కాల్ చేసి పాపులర్ అయిన ఒక రెస్టారెంట్ నుంచి తెప్పించుకుంటుంది. ఇప్పుడు కోపంలో ఉంది కాబట్టి తానే చేసుకుంటుందేమో అనుకుంటూ తనని అలాగే చూస్తూ ఆల్రెడీ ఒక బౌల్లో ఉన్న ఉల్లి పకోడీని తన కోసం ప్లేట్లో పెట్టుకొని కేర్లెస్ గా బయటికి వెళ్ళిపోయాడు భరణి. తినడం కంప్లీట్ చేసిన పావని కామ్గా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయింది. మొత్తానికి పావని మనసు మార్చుకుంది అన్న హ్యాపీనెస్ తో తనకి తమ ఫ్లాట్ లోనే క్యాండిల్ నైట్ డిన్నర్ ఏర్పాటు చేసి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాడు. అలా అయితేనే కదా మళ్ళీ అతన్ని ఆమె దగ్గరికి రానిస్తుంది అనేది అతని ఇంటెన్షన్. వెంటనే దానికి కావలసిన ఐటమ్స్ అన్ని ఆర్డర్ పెట్టేశాడు. అవి రిసీవ్ చేసుకునే లోపు పావని మూడు మార్చాలి అనుకుంటూ బెడ్రూమ్ లోకి వెళ్ళాడు భరణి. ఈ లోపు ఫ్రెష్ గా తయారైన పావని మిర్రర్ ముందు నిలబడి హెయిర్ కోమ్ చేసుకుంటుంది. వెనక నుంచి వెళ్లి ఆమె నడుంపై చేయి వేసి, బేబీ నువ్వు ఈ చీరలో చాలా హాట్ గా ఉన్నావు అన్నాడు భరణి. నాకు తెలుసు, అందుకే కట్టుకున్నాను అంటుంది పావని. అన్నీ తెలిసినా నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు అంటూ వెనక నుంచి హక్ చేసుకున్నాడు. ప్లీజ్ వదలండి అంటూ, ఒక విషయం చెప్పాలి. పై ఫ్లోర్ లో ఉన్న చక్రవర్తి వాళ్ళ పాపది బర్త్డే పార్టీ ఉంది అని నీకెలా తెలుసు అని సీరియస్ గా అడిగేశాడు భరణి. నువ్వు డోర్ లాక్ చేసుకొని వెళ్ళావు. ఆయన వైఫ్ వచ్చి డోర్ నాక్ చేసింది ఇన్వైట్ చేయడానికి. ఏమని చెప్పను? మన ఇద్దరికి గొడవ జరిగింది, మీరు నన్ను కొట్టి ఫ్లాట్ లో పెట్టి తాళం వేసుకుని వెళ్ళారు అని చెప్పాలా అని అడిగింది పావని. అలా చెప్తే నీ పరువే, సారీ మన పరువే కదా పోయేది అన్నాడు భరణి. అందుకే అలా కాకుండా, నా ఒంట్లో బాలేదు, నేను మెడిసిన్ వేసుకొని పడుకున్నప్పుడు మీరు లాక్ చేసుకొని వెళ్ళిపోయారు, కీస్ ఎక్కడ పెట్టానో గుర్తుకు రావడం లేదు అని చెప్పాను.
దాంతో డోర్ బయటి నుంచే నన్ను ఇన్వైట్ చేసింది రమ్మని అని చెప్తుంది పావని అతని కళ్ళల్లోకి చూస్తూ. ఇక అతను కన్ఫర్మ్ అయిపోయాడు పావని నార్మల్ అయిపోయిందని. ఇక హ్యాపీనెస్ తో ఇప్పుడు నిన్ను వదిలి ఉండలేను, ఐ వాంట్ యూ అంటూ ఆమెను తన వైపు తిప్పుకొని గట్టిగా హక్ చేసుకున్నాడు భరణి. నేను కూడా వెళ్తాను అనట్లేదు, కాకపోతే మీరు వెళ్ళి ఈ గిఫ్ట్ ఇచ్చేసి రండి అంటుంది పావని. ఇప్పుడు నేను వెళ్ళి గిఫ్ట్ ఇవ్వాలా? నా వల్ల కాదు అన్నాడు భరణి. ఆ పాప నాతో చాలా బాగా మాట్లాడుతుంది ఆంటీ ఆంటీ అంటూ అని పావని అనగానే, నీకెప్పుడు సెంటిమెంట్స్ స్టార్ట్ అయ్యాయి? నాకు తెలియక అడుగుతున్నాను. ఒకప్పుడు నీకు పుట్టిన పాప చక్రవర్తి వాళ్ళ పాప అంతా ఉంటుందా అనగానే పావని కళ్ళల్లో నీళ్లు తిరిగేశాయి. అయినా వాటిని వెనక్కి పంపి ఇన్ని రోజులు ఏం చేశాను కానీ ఇప్పుడు మాత్రం నేను వీడి మాటలు భరించలేను అని మనసులో అనుకుంటూ మొన్నటికి 4 years అయ్యాయి అంటుంది నార్మల్ గా. ఓకే, పాత విషయాలు ఎందుకు కానీ నేను గిఫ్ట్ ఇచ్చేసి వస్తాను, 5 నిమిషాలలో నువ్వు శారీ తీసేసి రెడీగా ఉండు అన్నాడు భరణి. నో, నాకు మూడ్ బాలేదు అంటుంది ముఖం పక్కకు తిప్పుకొని పావని. ఇదే వద్దనేది, ఇప్పటిదాకా బాగా మాట్లాడి ఇప్పుడేమైంది అని అడిగాడు కోపంగా భరణి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.